క్రీస్తు యేసు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 19వ రోజు. దినములు గడుస్తూ ఉన్నాయి. మనకున్న క్రమశిక్షణ విస్మరించకుండా అందరూ దైవ సన్నిధికి వచ్చి ఆత్మ ప్రేరేపణలై దేవుని వాక్య సందేశాన్ని స్వీకరించవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం. ప్రభు అయిన దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొంతకాలం నుంచి మనం ఒక్కొక్క క్యారెక్టర్, పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా తెలుస్తున్న బిడ్డలందరికీ కూడా దైవాశీర్వాదాలు. 19వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరొక ప్రముఖురాలైన స్త్రీని గురించి విందాం. ఆమె షేబ దేశపు రాణి, షేబరాణి. షేబ దేశం అంటే బంగారం కలిగిన దేశం. ఆ దేశానికి ఆమె రాణి, షేబ దేశపు రాణి. ఆమె గురించి చెప్పాలంటే ది క్వీన్ ఆఫ్ షేబా, అంతేకాదు ది సీకర్ ఆఫ్ ది ట్రూత్, సత్యాన్వేషణ కొరకు ఎదురు చూసిన స్త్రీ, అండ్ ది గెయినర్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆపేక్షించినటువంటి స్త్రీ. ఆమె సొలొమోను మహారాజుని గురించి వింది. సొలొమోను ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ఈమె షేబ దేశం నుంచి వచ్చింది. షేబ దేశము అంటే ఇథియోపియా, ఇప్పటి పేరు ఇథియోపియా దేశం. చాలా సుసంపన్నమైనటువంటి దేశం. ఆ దేశం నుండి ఆయన్ని చూడాలని వచ్చింది. అంతేకాదు సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలని వచ్చింది. ఆమె ఉరికినే రాలేదండి. ఆమె జీవితం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోను, అలాగే 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయంలోనూ ఉంది. టైము సరిపోదు కనుక మొదటి రాజులు 10వ అధ్యాయం చూడండి. షేబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థముగా మాటల చేత అతని శోధించుటకై వచ్చాను. ఇక్కడ శోధన అంటే కష్టం కాదండి, తెలుసుకోవడానికి పరిశోధన. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటయు వారి వస్త్రములను, అతని గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి, జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను కన్నులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మకం లేకుండా ఉన్నాను. ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదు. నీ జ్ఞానము, నీ భాగ్యము నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతుడు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు
భాగ్యవంతులు. అలా 12వ వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అలాగే నోట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 1 నుంచి 13 వరకు కూడా ఇంటి దగ్గర చదువుకోండి. ఇక్కడ టైం చాలటం లేదు కనుక ఎందరో వచ్చారు సొలొమోను దర్శించడానికి. ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు అన్ని దేశాల్లో కూడా. నేటి ఇథియోపియా దేశం ఆనాటి షేబ దేశం. కొందరు చరిత్రకారులేమో యెమెన్ అనేటువంటి దేశం అంటారు. యెమెన్ ఆయిల్ ట్యాంకర్స్, భూగర్భంలో ఆయిల్ ఉండేటువంటి గొప్ప దేశం యెమెన్. సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్, అక్కడ యెమెన్ ఉంది. ఏది ఏమైనా ఆమె చాలా భాగ్యవంతురాలు. ఇజ్రాయెల్ దేశానికి రాజైన సొలొమోను వద్దకు వచ్చింది. ఎందరో వచ్చారు, వారందరి గురించి బైబిల్లో రాయలా, కానీ ఈమె గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈమె గురించి తెలుసుకోవాలని పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం. సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించింది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర కూర్చున్నటువంటి వారు భాగ్యవంతులు, నీ ముందర నిలబడి వారు భాగ్యవంతులు, నీ జ్ఞాన వచనములను వినుచుండు వారు నీ సేవకులు భాగ్యవంతులు. ఇలా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంది. తర్వాత ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు అడిగింది, అన్నిటికీ జవాబులు పొందుకుంది. మొదటిది ఏంటంటే ఆమె యెహోవా నామమును గురించి విందండి. ఇప్పుడు చదవబడిన వాక్యంలో మొదటి వచనమే అది. షేబ దేశపు రాణి యెహోవా నామమును గురించి, సొలొమోను కలిగిన కీర్తిని గురించి విన్నారు. చూసారు ఈ మాట. ఈమె అంత అటువంటి దేశం నుండి విని వచ్చిందండి. ఈమెకు చరిత్రకారులు ఇంకొక పేరు ఉందంటారు, అది బైబిల్లో వ్రాయబడ్డ బల్కీస్, మహారాణి బల్కీస్ అని. బైబిల్లో లేదు కానీ బైబిల్ లక్షణ గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో ఉంది. ఇంగ్లీష్లో చాలా చదవాలి బైబిల్ చెప్పాలి అంటే. మీకేం తెలియదు కానీ మధ్యాహ్నం చాలా చాలా టైం బైబిల్ రీడింగ్లోనే నేను నిమగ్నమై ఉంటాను. ఎందుకంటే నా ప్రజలకి ఇంతైనా రవ్వంతైనా దైవవాక్యాన్ని ప్రబోధించాలని ఆసక్తితో. సరే, మనం అన్నీ వింటాం, లోకంలో అన్నీ వింటున్నాం, కానీ మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళి వినాలో, ఏమి చూడాలో అది మాత్రం మనలో చాలామందికి చేతకాటలేదు. ఎవరైనా మన ఇంటికి వచ్చి 1 గంట కబుర్లు చెప్తే వింటాం, లేక ఇదిగో ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామంటే మనం వెళ్తాం. కానీ ఈమె యెహోవాని గురించి వింది, యెహోవా నామమును గురించి వింది, సొలొమోను మహారాజుని గురించి, ఆయన కీర్తిని గురించి విన్నది. ఇక బయలుదేరిందండి. మనం అన్నీ వింటూ ఉన్నాం. యేసయ్య ప్రకటన గ్రంథం ద్వారా రాయించాడు. ఏమనంటే సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అవునండి, దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు మనకి? 2 చెవులు ఇచ్చాడు. ఎన్ని నాలుకలు ఇచ్చాడండి? 1 నాలుకే, కానీ ఆ నాలుక ఎంత పవర్ఫుల్లో తెలుసండి. ఒకటైతేనేమి ఒక అడవిని తగలబెట్టే అంత నాలుక అగ్ని కదండి. 2 చెవులు ఇచ్చాడు, మంచి మాటలు వినండి రా నాయన అని. 1 చెవి కాదు, 2 చెవులు. ఒకవేళ దేవుడు 2 నాలుకలు ఇస్తే అసలు ఇంకెట్టుండేదో కానీ మనమే దాన్ని మడత పెట్టి 2 నాలుకలు చేసుకున్నాం. దాన్ని ఒకటేమో ఆశీర్వాదం, ఒకటేమో శాపం. పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే చావుకూడు ఈ నోట్లో నుంచే వస్తుంది అది కదండి. చాలామంది జీవితాల్లో పరోక్షంగా మాట్లాడుకోవడం అనేది గొప్ప అభ్యాసం. పరోక్షంగా ఎందుకు మాట్లాడుకుంటారు? దేన్నైనా ఎందుకు మాట్లాడుకుంటారు?
ఆ మాటలు దేవుడు వింటాడనే జ్ఞానం ముందు మొట్టమొదటి ప్రతి ఒక్కరికి అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వింటున్నారా మాట, వినుటకు వేగిర పడువాడును, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎంత శ్రేష్టమైన వాక్యం విన్నారా? అది మాట్లాడటానికి నిదానించండి, వినటానికి వేగిరపడండి, కోపం అణుచుకోండి, కంట్రోల్ చేసుకోండి. కోపం మనిషి కనపడకుండా ఉన్నప్పుడు కోపగించే మాటలు అవన్నీ మళ్ళీ ఎవరిని నువ్వు అంటున్నావో అక్కడ చేరిపోతాయి. దేవుడే పంపిస్తాడు. చెప్పిరప్పు నీ హృదయాన్ని, మన హృదయాన్ని బయలుపరిచే దేవుడైనా. కాబట్టి మంచి వినాలి, 2 చెవులు మంచి వినవని. అలాగే ఈ నాలుకతో చెడు మాట్లాడకూడదు. ఆమె ఎక్కడికి వచ్చిందండి? యెరూషలేము వచ్చిందండి. యెరూషలేము అంటే సామాన్యమైన పట్టణమా? యెరూషలేము అనేది అది మహారాజు పట్టణమే కాదు, సమాధాన పట్టణం. నోట్ డౌన్. యెరూషలేము అంటే ఇంతవరకు మీరు మహారాజు పట్టణం అని రాసుకొని ఉంటారు, కానీ అది సమాధానం అనుగ్రహించే పట్టణం కూడా. దాని మరొక పేరంటే దేవుని సన్నిధి. జెరూషలేం ఇస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం. ఎక్కడెక్కడికో వెళ్తాం మనం, దేవుని సన్నిధికి మాత్రం రాలేకపోతున్నాం. ఒకవేళ వచ్చినా తోపుడు బండ్లలాగా వస్తున్నాం. అంతే, అత్యంత వేగంగా పరిగెత్తే రైలు ఇంజన్ మాదిరిగా రాము మనం. నెడితే తోపుడు బండి నెట్టుకుంటూ పోతారే, ముందు బరువు వేసి వెనక్కి పట్టుకొని రాస్తే అట్లా వస్తున్నాం మనం. అలా రాకూడదు. చర్చికి వేగంగా రావాలి, శరవేగంగా రావాలి దేవుని సన్నిధికి. కొంతమంది ఆదివారం కూడా కనపడరు. ఎందుకు వెళ్తున్నాం దైవ సన్నిధికి? దైవ జ్ఞానం కోసం. ఈమె ఎందుకు వచ్చింది యెరూషలేము? 1000 మైళ్ళు నడిచి ఒంటెల మీద, గుర్రాల మీద, రథాల మీద, పరివారముతో, జన సమూహంతో రాణి కదా. చాలా మంది ఆ వెంబడించే విధానాన్ని కార్బాన్ అంటారు. అంత గొప్పగా బంగారాన్ని, వెండిని, అలాగే మ్రానులు, చెక్కలు తయారు చేసేటువంటి మ్రానులు, కలప, మంచి కలప, సుగంధ ద్రవ్యాలతో వచ్చింది ఆమె ప్రయాణం ఎడారి ప్రయాణం. శేబరాణి ఎడారి ప్రయాణం చేస్తుంది. ఎండ అనుకోలేదు, వెళ్ళాల్సిందే అనుకుంది. మనం ఆదివారం కూడా ఇళ్లలోనే ఉంటున్నాం. చాలా మందిని ఆదివారం కూడా ఇంట్లోనే ఉంటున్నాం. రోజు తినేటువంటి చేపలు, మాంసం రోజు దొరుకుతుంది. ఇప్పుడైతే తింటలేదులే. కానీ దేవుని వాక్యం పోగొట్టుకుంటే మరలా రాదేమో సుమా. ఆలోచించండి. క్షేమదేశపు రాణి మనకు ఒక గొప్ప హెచ్చరిక. కీర్తన 84వ అధ్యాయంలో చూడండి, మందిర ద్వారము అనే మాట వస్తుంది. అక్కడ చదవండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే. అబ్బా, ఎంత మాట అండి! నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టమో చాలండి. అదండి దేవుని మందిరం అంటే. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం ఆఖరి లైన్ చదవండి. చిరకాలము అనే మాట ఉంటుందట. చిరకాలము యెహోవా మందిరములో
నివాసము చేసేదను. దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటి అసలు? దేవునితో గడపడం. దేవునితో గడపడమే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో పాటలు పాడటం, దేవుని సన్నిధిలో బైబిల్ చదవటం, దేవుని సన్నిధిలో క్రమమైన విధంగా వాక్యం వింటం, ఇవన్నీ దేవుని సన్నిధికి నియమించేటువంటి ప్రత్యేకమైన అలంకరణలు. ఇప్పుడు యెహోవా గురించి, సొలొమోను మహారాజు గురించి విని వచ్చింది. రెండవది ఏంటంటే, ఆమె 1000 కిలోమీటర్ల దూరం అడవులు ఎడారులు దాటి ఒంటెల మీద యెరూషలేము అనే సమాధాన పట్టణానికి వచ్చింది. యెరూషలేముకు ఉన్నటువంటి ఆ గొప్పతనం చాలా చాలా విలువైందని ఈ రాత్రి ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒకసారి యెరూషలేము గురించి మనం కొంచెం విందాం, ఒక్క మాట విందాం. యెరూషలేము గురించి ఒక్క మాట వినాలని ఆశిస్తూ, అమౌతి అమ్మ. అయ్యో, అయ్యో రావట్లేదు. ఇది వస్తుందా? వస్తుందా? somebody please come. చూసారా యెరూషలేము గురించినటువంటి ఆశ? చూసారా ఎంత బాగా ఉందో, ఎంత చక్కగా ఆలాపన. ఎంత రమ్యంగా పాడాడో. అలా పాడటం నాకు వస్తే నేను ఇంటి దగ్గర నుంచి ఎగురుకుంటూ వచ్చాడు. తపస్సు చేసిన నాలాంటి వాడు పాడలేని పాట. ఆయనలో ఉన్న ఆవేదన మీకు వినిపించాలని ఇంటి దగ్గర తెప్పించాను. అది యెరూషలేము అంటే. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో ఉన్నవి. చదవలేదా? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో ఉన్నాయి. నీ కళ్ళెదురున్న యెరూషలేము నీ పరిశుద్ధాలయమే. ఎక్కడుంటున్నాయి నీ పాదాలు? ఎక్కడుంటున్నాయి? ఆదామా, నువ్వెక్కడ? ప్రశ్నించిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు.
ఈ శ్రమల ధ్యాన కూటికలో ఎక్కడున్నావు నువ్వు? క్షేమదేశపు రాణి మనకు ఒక హెచ్చరిక. దేవునితో గడపడమే దేవుని సన్నిధి. పాడండి, బైబిల్ చదవండి, వాక్యోపదేశాన్ని వినండి, పాటల్లో విస్తారంగా పరిమళించండి. మూడవది ఏంటంటే, ఆమె వట్టి చేతులతో రాలేదండి. విస్తారమైన గంధవర్ణము కానుకలండి. ఆ విస్తారమైన 240 మణుగుల బంగారము, విస్తారమైన గంధవర్గము, ఏమ్మా రత్నములను ఇచ్చెను. ఏమేం తెచ్చిందమ్మా? 10వ వచనం. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్గము, రత్నములను ఇచ్చెను. క్షేమదేశపు రాణి రాజు అయిన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనా రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడల ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమును, రాజనగరాన్ని, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఒట్టి చేతులతో రాలేదు ఆవిడ. దేవుని బిడ్డలు ఒట్టి చేతులతో రాకూడదు. దేవునికి ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి. నీ ధనము, నీ ధాన్యము పెరగాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. దైవ సన్నిధికి నువ్వు ఇవ్వాల్సిందే. గుర్రములతో, ఒంటెలతో, తన బృందముతో వచ్చినటువంటి క్షేమరాణి, ప్రియమైన బిడ్డలారా, తన పరివారంతో వచ్చింది. మీ ఇంట్లో నుంచి ఒక్కరు వస్తారు చర్చికి, అంతేనా? మీరేమన్నా మీ పరివారంతో వస్తున్నారా? మీ ఇంటి నుండి మీ పరివారం ఎక్కడున్నారు? ఎప్పుడైనా వాళ్ళని హెచ్చరించగలిగినావా? ఒక్కసారి వెళ్దాం, నా కుటుంబమా అందరం వెళ్దాం రండని. క్షేమరాణి అత్యంత ధనవంతురాలు, బహుభాగ్యవంతురాలు, తన పరివారంతో వచ్చిందండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? 5 స్టార్ హోటల్ లేక 10 స్టార్ హోటల్లో గడిపే కంటే దేవుని సన్నిధిలో గడపడం మంచిది. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆమె వచ్చి సొలొమోన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇది ఎలా కట్టారు? ఈ డిజైన్ ఎలా చేశారు? ఈ అలంకరణ ఎలా చేశారు? ఈ భోజనం బల్ల ఎలా చేశారు? అన్నీ విచిత్రంగా ఉన్నాయి ఆమెకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఏమీ లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టు వారిగా ఉందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఏమో కూడా క్షేమరాణి కూడా సొలొమోను వద్ద గూఢమైన సంగతుల కొరకే వచ్చింది. సొలొమోను మహారాజు అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. అంత ఓపికతో మనం దేవుని అడగాలి. సొలొమోను దేవునికి సాదృశ్యం. గమనించండి, సొలొమోను యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. ప్రభు దగ్గరికి రా, నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఉన్న గుప్తమై ఉన్నవి. యోసేపు సంగతి తెలిసి మీకు. ఆయన ఏ యూనివర్సిటీలో చదివాడు? ఏం చదువుకున్నాడు యోసేపు? దేవుడు ఫరో కలభావం చెప్పి అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. అట్లాగే ఎవరూ చెప్పలేని భారం యోసేపు మీద వేసుకొని కలభావం అనగా దేవుడే ఆ జ్ఞానం ఇచ్చినాడు. మరొక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నెబుకద్నెజరు కలగన్నాడు. ఈ రాజు ఎంత పిచ్చివాడంటే, నేను కలగన్నాను, కలను కూడా
మర్చిపోయాను. ఎంత విడ్డూరం అండి. నేను కన్న కళ చెప్పండి అంటున్నాడు. కళ భావం కాదు ఇక్కడ. కళ చెప్పి దాని భావం చెప్పండి. అది ఎవరికైనా సాధ్యమేనా? నెబుకద్నెజరు మహారాజు అంటూ ఉన్నాడు, కళ నాకు వచ్చిన కళ వచ్చింది మర్చిపోయి, అది కూడా చెప్పు. దానికి దానియేలు దైవ జ్ఞానంతో కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు. అప్పుడు ఆ రాజుగారు అన్నారు, ప్రపంచ మహాజ్ఞాని దానియేలు. అలాగే ఇక్కడ శేబరాణి అంటుంది, నేను విన్నది తక్కువ, చూసింది ఎక్కువ. నీ గురించి నేను విన్నది చాలా తక్కువ. చూడండి, మొదటి రాజులు 10వ అధ్యాయం 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. ఎంత గొప్ప ఆశీర్వచనాన్ని అనుగ్రహించిందో చూడండి. కానుకలు సమర్పించిందండి. ప్రియమైన దేవుడు ఎలా మోసుకొచ్చిందో తెలియదు. ఈమె తెచ్చినటువంటి చందనపు మ్రానులతోనే యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. చందనపు మ్రానులు ఎలా తీసుకొచ్చిందో, ఆ దినాల్లో ఎంత పనివారు దాన్ని కట్టుకొని లాక్కుండా ఎడారి మార్గంలో తీసుకొచ్చారో మనకు తెలియదు. కానీ యేసయ్య అంటున్నాడు, చూడండి ఒకసారి యేసు ప్రభు మాటలు కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. సొలొమోను జ్ఞానం వినడానికి భూమ్యాంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడిన వారి మీద నేరస్థాపన చేయును. ఈమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమ్యాంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ఆ గొప్పవాడు. అలాగే మరొక వచనం లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలముని ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమ్యాంతములు వచ్చను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాటలవి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు కానీ యోసేపు కానీ దేవుని జ్ఞానం సంపాదించుకున్నారు. ఆమె అంటుంది, నేను విన్నది తక్కువ, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఎక్కువ అని. పైగా దేవుని నామానికి స్తోత్రం అంటూ ఉంది. 10వ అధ్యాయం 10వ వచనంలో విస్తారమైన కానుకలు ఇచ్చేసింది. 240 మణుగుల బంగారమా, విస్తారమైన గంధవర్గములు, రత్నములు, ఇంత గొప్ప కానుకలు తీసుకొని వచ్చింది ఆమె. సొలొమోనుకున్న గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ గొప్పవానికి మనం ఏమిద్దాం? సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రభువు. ఒక గ్రామంలో ఒక చర్చిలో మనుషులు వచ్చిన ప్రజలు గాలి అట్టలేదు. వాళ్ళకి ఫ్యాన్లు అయితే ఉన్నాయి, ఫ్యాన్లు వేయటం, ఫ్యాన్లు ఉన్నాయి కానీ వేయటం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అడిగారు, ఏంటి ఫ్యాన్లు వేయరు అని. ఫ్యాన్లు తిరిగితే దాని మీద పేర్లు ఉన్నాయి, కనపడవయ్యా, అందుకని వేయలేదన్నారు. రౌండ్కి రాస్తారు, ఈ ఫ్యాన్ ఇచ్చిన దాత పలాని సుబ్బారావు, ఈ ఫ్యాన్ ఇచ్చిన దాత పలాని ఎల్లారావు, ఈ ఫ్యాన్ ఇచ్చిన దాత పలానా పలానా, ప్రతి ఫ్యాన్కి రాస్తారండి. మనం ఈ చర్చిలో అటువంటి విషయాల్ని మనం ఎప్పుడు వద్దు అన్నాం. ఎందరూ అడిగినా కూడా
అయ్యో ఫ్యాన్ వేస్తే అట్టా తిరుగుతూ ఉంటుంది, కనపడదు వచ్చిన జనానికి, అందుకని ఫ్యాన్ వేయకూడదు. అంటే ఒక ఫ్యాన్ ఇచ్చి దేవుని మనం నా పేరు కనపడాలనుకుంటున్నామే. మరి ఏంటండి ఈ బంగారం ఏంటి, వెండి ఏంటి, ఈ మానులేంటి, ఈ కలప ఏంటి, సుగంధ చూర్ణాలైన విలువైన రత్నాలేంటి దేవునికిచ్చి మహిమ పొందాలి. ఇవ్వకుండా మహిమ ఎక్కడి నుంచి వస్తుందండి? సొలొమోనుకి ఇవ్వకుండా, దర్శించకుండా సొలొమోను స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి అవకాశమే లేదు. దేవునికి ఇవ్వకుండా కెన్ యూ గెస్ ది స్టేటస్ ఆఫ్ ది ఆల్మైటీ లార్డ్? ఆర్ యూ కమింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్? ఖాళీ చేతులేనా? దేవుడు ఎటువంటి వాడు? ఆయన మహోన్నతుడు, మహాగణుడు. ఈ ప్రపంచమంతా ఆయనదే. ఆయన దగ్గరికి రావడానికి, క్షేమరాణి సొలొమోను కోసం రావడానికి ఎంత తీసుకొచ్చిందో గమనిస్తున్నాం ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యను కూడా ఇచ్చాడు దేవుడికి నిర్లక్ష్యపూర్వకమైన కానుక, గర్వంతో కూడిన కానుక, అహంభావంతో కూడిన కానుక. అవి దేవుడు అంగీకరించలేదు. ఏబేలు కూడా ఇచ్చాడు కానుక కృతజ్ఞత పూర్వకంగా. ఇవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినేనయ్యా అనే కృతజ్ఞతతో ఇచ్చాడు. అది దేవుడు అంగీకరించినాడు. ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక మహిళ, ఒక స్త్రీ వచ్చింది. నా పెద్ద కొడుకు బాగా చదివి ప్రయోజకుడు అయినాడయ్యా, రెండో వాడు పనికి మాలిన వాడు అయ్యాడయ్యా, ఆ వాడిని దేవునికి ఇచ్చేస్తానయ్యా. బాగుందా ఈ వేషం మాట? నా పెద్ద కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, రెండో వాడు పనికి మాలిన వాడు అయ్యాడు, దేవునికి ఇచ్చేస్తానయ్యా. సబబుగా ఉందా? పనికి మాలిన వాడని దేవుడికి ఇవ్వాల. చాలామంది ఉద్దేశాలు అలాగుంటే ఈయన పాస్ట్ కోర్స్ కన్నా పంపిస్తే పోద్ది కదండి. బైబిల్ చెప్పడం అంటే ఆషామాషి కాదు, జ్ఞానం కావాలి. బైబిల్ చూడడం అంటే ఆషామాషి కాదు, నీకు జ్ఞానం కావాలి. బైబిల్లో ఉన్నటువంటి అంశాలు నీకు ఎక్కడ కనిపెడవండి. బైబిల్లో 1260 వాగ్దానాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదువుకో, 1260 దేవుని వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. పరిశుద్ధ గ్రంథం అంటే మామూలుది కాదండి. మన జీవితంలో కూడా ఇన్ని వాగ్దానాల్లో కొన్ని అయినా మనకి కంఠత రావాలి. కంఠత వాక్యం అంటుంటాం. అందుకే పిల్లలకు దేవుని వాక్యం నేర్పాలి. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ పరిశోధకులు 1098 మంది బైబిల్ని పరిశోధించినటువంటి వారు. ఇదిగో ఈ విద్యుత్ శక్తి బల్బు పరిశోధకుడు థామస్ ఆల్వా ఎడిసన్. చదువు రాదు చిన్నప్పుడు. ఆయన్ని పెద్ద పేరంతా పలకలేక టామీ అని పలికేవాడు. స్కూల్లో టీచర్, హెడ్ మాస్టర్ ఇంటికి పంపించేసి నువ్వు ఉత్తరం రాసి మెమ్మకి అని, ఇక రాబాకు రేపటి నుంచి అని కవర్ ఇచ్చి పంపించింది. కవర్ తెచ్చి మా మమ్మీ ప్రిన్సిపల్ మేడం ఇచ్చారని, దాంట్లో టీసీ ఉంది, రిజెక్షన్ లెటర్ కూడా ఉంది. ఆమె పెద్దగా చదవకూడదని, బాబు నీకట, అప్పుడు వాడు 2వ క్లాసే, నీ జ్ఞానానికి చెప్పగలిగిన టీచర్స్ లేరంట, నీకు ఆ స్కూల్స్లో నీ కెపాసిటీకి ఆ స్కూల్ పనికిరాదట, నేను చెప్తానయ్యా అని 1 నుంచి 5వ క్లాస్ వరకు ఆమె అతనికి బోధ చేసింది, చదువు చెప్పింది. మధ్యలో ఒక వచనాన్ని కట్టలు పెట్టించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. అంతే. ఇక ఎడిషన్, థామస్ ఆల్వా ఎడిషన్ ప్రయోగాలు ప్రారంభించాడు. కరెక్ట్గా 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట బల్బు కనిపెట్టారు. 1000 టైమ్స్
పరిశుద్ధ గ్రంథం నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాలి. దట్ ఈస్ మై మోటో. ద లార్డ్ హ్యావ్ లైటెడ్ మీ, లెట్ మీ లైట్ ది వరల్డ్. థామస్ ఆల్వా ఎడిసన్ కంకణం కట్టుకున్నాడు, ప్రపంచాన్ని వెలిగించాలి అని. అతను యవ్వన దశలోనే తల్లి చనిపోయింది. కబోర్డ్లో నుంచి అమ్మ వస్తువులన్నీ తీసి అమ్మ బైబిల్ బయటకు తీశాడు. దాంట్లో కవర్ కనపడింది, ఓపెన్ చేసి చదువుకున్నాడు. డియర్ మేడం, యువర్ సన్ టామ్ ఈజ్ ఎ స్టూపిడ్, డోంట్ సెండ్ హిమ్ టు స్కూల్. దట్ టీసీ ఈజ్ ఆల్సో ఎన్క్లోజ్డ్. టీసీ ఇచ్చి పంపిస్తున్నాం. బోరున ఏడ్చినాడు. మా అమ్మ ఇది చూసి కూడా నన్ను తిట్టకుండా కొట్టకుండా నాకు చదువు చెప్పింది. అమ్మ ఇప్పుడు లేదు. మీ అబ్బాయి మెడలో దెర్ ఈజ్ నో బ్రెయిన్ ఇన్ యువర్ బాయ్స్ సన్, దెర్ ఈజ్ 100% మడ్, అంటే మట్టి ముద్ద ఉన్నది అని రాసిందంట వేదనతో. అయినా తల్లి ఎంకరేజ్ చేసుకుంది. తల్లి అంటే అలాగుండాలి. తర్వాత ఆయన ఇదిగో వెలుగుతున్న ఈ బల్బులన్నీ థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధనలు. మనం ప్రపంచానికి ఏమన్నా పరిశోధన ఇచ్చామా? ఇస్తాం కళ్ళబల్లి మాటలు, గర్వపు మాటలు, కావలసినంత అవినీతిని పంచుతూ ఉన్నాం. దేనికైనా ప్రపంచానికి మనం పనికొస్తున్నామండి. ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తలు మనకు గుణపాఠం నేర్పుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీ బిడ్డలకు దైవవాక్యం చెప్పమని ప్రవక్త మోజెస్ చక్కగా రాశాడు దేవుని యొక్క వాక్యం. టైం కావస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. పండుకునేటప్పుడు ఉదయాన్నే లేవగానే సబ్కాన్షియస్నెస్ అంటాం దాన్ని. పండుకునేటప్పుడు బాబు ఈ ఒక్క మాట విను అని వాడికి బోధిస్తే వింటాడు. తెల్లారుజామున లేచిన తర్వాత ఈ దేవుని వాక్యం వింటాడు. చాలా షార్ప్గా పనిచేసిన తెల్లవారుజామున లేచినప్పుడు ఫ్రెష్ మైండ్తో దేవుని వాక్యం. అది ద్వితీయోపదేశ కాండం 6:6 రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంటికి వెళ్ళి రాసుకోండి అమ్మా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దైవ సన్నిధిలో ఎలా ఎదుగుతున్నామనేది ఒక పెద్ద ప్రశ్న. మనకు పెద్ద ప్రశ్న. దేవునికిచ్చి మహిమ పొందు, దేవుని సన్నిధిలో వర్ధిల్లు. దేవుని సన్నిధిలో మనమేమిస్తున్నాం? మారని కరెన్సీ నోట్లు వేస్తూ ఉన్నాం. ఇక్కడ కాకపోతే మరో చోట ముక్కిపోయిన బియ్యం డబ్బాల పోసి తెస్తున్నాం. ఇక్కడ కాకపోతే మరొక చోట చెడిపోయిన కొబ్బరికాయలు ఇస్తారు. నలిగిపోయినవి చిరిగిన నోట్లు బ్యాగులు వేస్తూ ఉంటాం. దేవునికి అవే ఇచ్చేది. ఒక చోట పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంది. దమ్ బిర్యానీ వడ్డిస్తున్నారు. ఒక బాబు 10 ఏళ్ళ వాడికి పెంచుకునే కుక్క ఉంది. గబగబా ఒక డిష్ తెచ్చి తనకిష్టమైన తన పెద్ద ఒక బౌల్లో వేసుకుని పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని తెస్తున్నాడు. తండ్రి ఆపాడు, ఆగరా అని. తీసుకురాడై భోజనం అయినాక నేను ఇస్తాను కానీ అన్నాడు. అక్కడ ఆ పలావ్ డేక్షాలో వేసేసాడు. చూస్తూ ఉన్నాడు ఫంక్షన్ ఎప్పుడు అవుతా, నా డాగ్కి ఎప్పుడు పెడతాడో మా నాన్నని. ఫంక్షన్ అయిపోయింది. మిగిలిపోయినవి ఆ ఇస్త్రాకుల్లో వదిలివేసిన ముక్కలు ఆయన గంట పెట్టి తీసుకొని ఒక డిష్ అంతా పెట్టి, ఇగోరా ఇచ్చుకొని కుక్కకు అన్నాడు. కుక్క దగ్గరికి వెళ్ళి అన్నాడట, నేను నీకు కానుక ఇద్దాం అనుకున్నాను కానీ మా నాన్న చందా ఇచ్చాడు నీకు అన్నాడు. నేను నీకు కానుక ఇద్దామనుకున్నాను మై డియర్ డాగ్,
కానీ మా నాన్న మాత్రం చందా ఇచ్చాడు. చిల్లర నాణ్యాల చందా పేరు అది. నీ దగ్గర మిగిలిపోయిన చిల్లర చందా. కానుక ఇవ్వాలంటే ముందు హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక సొలొమోను ఆమె కోరిన దానికంటే రెట్టింపు ఇచ్చి పంపించినాడు. సొలొమోను ఏమన్నా సామాన్యుడా? బహుభాగ్యవంతుడు ఆయన కూడా. ఆమె ఇచ్చిన దానికి రెట్టింపు నీ దేవుడు కూడా నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు నీకు ఇస్తాడు. శేబదేశపు రాణి మన జీవితానికి ఒక ఆదర్శాన్ని నేర్పిస్తూ ఉందండి. అలాగే మరొక వచనాన్ని చూద్దాం. టైం ముగించడానికి రెడీగా ఉన్నాను నేను ఇప్పుడు. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం మొదటి వచనం చూడమ్మా. శేబదేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధి వినినప్పుడు ఏమ్మా? గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధించవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తార బంగారమును ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చూసారండి, సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయినా ఉందా బైబిల్లో? శేబదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానము, అతడు కట్టించిన నగరము, అతని బల్ల మీద భోజన పదార్థాలు, అతని సేవకులు కూర్చుండుట, అతని ఉపచారులు కనిపెట్టుట, వారి వస్త్రములు, అతని గిన్నెలు అందించు వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆమె విస్మయముంది. నీ కార్యముల గురించి జ్ఞానమును గురించి నేను నా దేశమందు వినిన వర్తమానం నిజమే, కానీ నేను వచ్చి దాన్ని కన్నులారా చూసి వరకు వారి మాట నమ్మక ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, సొలొమోనుకి ఇచ్చిన వాటితో 9వ వచనం 2వ భాగం. శేబదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదీ లేదు. ఇదిగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చంద్రపు మ్రాణులు ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరమునకును సోపానములు, గాయకులకు తంబురలను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవరునూ చూచి ఉండలేదు. శేబదేశపు రాణి రాజులకు తీసుకొచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతా రాజైన సొలొమోను ఆమెకు ఇచ్చెను. తర్వాత ఆమె తన సేవకులంట పెట్టుకొని మరలి తన దేశమునకు తిరిగి వెళ్ళిపోయాను. చూశారండి, ఇచ్చినది రెట్టింపు పుచ్చుకున్నది. దేవుని సన్నిధిలో ఇచ్చి రెట్టింపు పుచ్చుకునేవారు. శేబరాణి గురించిన వృత్తాంతం 2 అధ్యాయాల్లోనూ యేసు ప్రభు చెప్పిన 2 సువార్తల్లోనూ కనిపిస్తుంది. ఆమె శేబదేశపు రాణి, పరివారముతో వచ్చిన మహారాణి, యెరూషలేము దేవాలయానికి సమర్పించుకున్నటువంటి మహారాణి. ఆమె ఇచ్చినటువంటి విస్తారమైన కానుకల కంటే రెట్టింపు భాగ్యాన్ని ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో మన హృదయం మాత్రమే కాదు, దేవుడికి ఇవ్వడానికి వెనకడుగు వేయకుండా ఆయనకి ఇద్దాం. ఆయన ఎవరో తెలుసండి? ఐశ్వర్యవంతుడైన దేవుడు. మరొక పేరు ఏంటంటే శ్రీమంతుడైన దేవుడు. శ్రీమంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు. నీకును నాకును రెట్టింపు బహుమానాలు ఇస్తాడు ఆయన. ఒకవేళ
నా దగ్గర ఏమీ లేవు. ఏమీ లేని దశలో ఆలయానికి వెళ్ళే స్థితిలో వెతుక్కుంటూ 2 కాసులను తీసుకొని వెళ్ళింది. ఆమెను క్రీస్తు ప్రభువారు అభినందించాడు. మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దైవవాక్యాన్ని వినుచున్న ప్రియ బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని వాక్యం వినుచున్న బిడ్డలారా, ఇదిగో ఈ శబ్దేంద్రం ద్వారా వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలారా, యూట్యూబ్లో కూడా చూస్తున్న బిడ్డలారా, మీ అందరి కూడా ఈనాడు క్షేమదేశపు రాణి యొక్క సమర్పణ, క్షేమదేశం యొక్క రాణి ప్రయాస, ఆమె ప్రయాణం, ఆమె సొలొమోను రాజును పరిశీలించిన విధానం, అక్కడుండేటువంటి పరిస్థితిని అంతటిని గమనించిన విధానం, ఆమె సమర్పించిన విధానం, తిరిగి సొలొమోను గారి ద్వారా ఆమె రెట్టింపు బహుమానాలు తీసుకెళ్లే విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో రెట్టింపు ఆశీర్వాదాలను తీసుకొని ఉన్నాం. దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి యెరూషలేములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మహారాజు పట్టణమైన యెరూషలేములో ఉన్న దేవుడు, భూమి ఆయన పాదపీఠం సుమా, ఆయన పరలోకంలో సింహాసనంలో కూర్చుంటే కాళ్ళు క్రింద పెట్టి దాని పేరు భూమి. ఆయన పాదపీఠం వద్ద ఉన్నటువంటి మనం ఆయన సన్నిధిలో సాగినప్పటి ఆయన నిరంతరం స్తోత్రాలు చెల్లిద్దాం. అట్టి దైవ దీవెన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందుగా ఒక బాధాకరమైన విషయం, గౌరవనీయులైన బ్యాప్టిస్ట్ సంఘ కాపురి అధ్యాల బాలచంద్ర గారికి, అలాగే స్త్రీల సమాజం వారికి, సంఘ పెద్దలకి, ప్రతి ఒక్కరికి విన్నపం. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారు ఎంతో బాధాకరంగా మరణించినారు. ఆ మరణం గురించి ధర్నా చేస్తున్నారు. అందరూ కూడా పాస్టర్ గారికి హత్య అంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల మనం కూడా 1 నిమిషం సంతాపాన్ని ప్రకటిద్దాం. పాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబానికి శాంతి సమకూర్చాలని అందరూ కూడా 1 నిమిషం తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. సంఘ కాపురికి జరిగినటువంటి ఘోరమైనటువంటి ఇబ్బందిని జ్ఞాపకం చేసుకుందామండి. ప్రేర్ చేయండి, ప్రేర్ చేయండి. ఆయన సంపూర్ణ ఆయన అడ్రస్ సేవ ఎక్కడో నేర్పుతారండి. ఈరోజు మాత్రం పేరు వరకు చెప్పాను, ఆయన మరణం వరకు చెప్పాను. కృపమైన దయమైన రక్షక దైవ సేవకుడు ప్రగడాల ప్రవీణ్ గారు మరణం బాధాకరం. ఆయన మృతి పట్ల దేశమంతా కూడా విభ్రాంతి చెందింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినారు. 1 నిమిషం మౌనం పాటిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి, వారి బిడ్డలకు శాంతి, సమాధానం కలిగినట్టుగా ఆ కుటుంబాన్ని కాపాడమని ప్రభువా మీ పాద సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీర్వాదాలు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన నిరంతర ప్రేమ కూడి ఉన్న మనకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ